హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఊర్లో ఫంక్షన్ అంటే డప్పు తప్పనిసరి, కామెడీ షో అంటే ఈయనే కంపల్సరీ. ఈయన నవ్వితే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈయన నవ్విస్తే రేటింగ్ పెరుగుతుంది. అతను ఎవరో కాదు, మన దబ్బిడి దిబ్బిడికే వన్ అండ్ ఓన్లీ మన జీవన్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. మన 90s కాలంలో రేషన్ లేదు, పెన్షన్ లేదు, అసలు టెన్షనే లేదు. కానీ ప్రేమ మాత్రం ఉంది. ఆ ప్రేమ ఇంకా ప్రేమగానే ఉందో లేక దోమగా మారి కుట్టిపోయిందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. రాత్రుళ్ళు 12:30 తర్వాత మన నూతి దగ్గరికి వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నావు. ఎందుకమ్మా ఎందుకు? ఏం చెప్పమంటావు బాబు, ఏం చెప్పమంటావు? మనకి వేడి నీళ్ళతో స్నానం చేసే అదృష్టం లేక చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాను బాబు. అమ్మా 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 అన్నయ్య నేను ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. ఇద్దరం పెళ్లి చేసుకొని కాపురం చేద్దాం అనుకుంటున్నాం. కాపురం చేస్తారా బాబు? అమ్మా ఒక్క నిమిషం. ఓకే, ఈ సూదిలో దారం ఎక్కి ఇచ్చండి బాబు. తమ్ముడు దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది. సూదిలో దారమే దూర్చలేకపోయారు మీరు, ఇంకా పెళ్ళైనాక అమ్మా అమ్మా కాపురం ఎలా చేస్తారు బాబు? అమ్మా నువ్వు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నందుకు కూడా మాకు బాధ లేదు. ఆ చన్నీళ్ళ స్నానం అయిపోయాక ఆ పెద్ద మనిషి దగ్గరికి ఎందుకమ్మా వెళ్తున్నావు? మీకు తెలుసు కదా బాబు, మన ఇంటి నిండా కష్టాలే. ఆ కష్టాలు తీరాలంటే ఆ పెద్ద మనిషి దగ్గర అప్పు తీసుకోవాలి కదా బాబు. అమ్మా 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 ఈ రోజు నువ్వు ఆయన అప్పు అడుగుతావు, ఆయన రేపు నిన్ను బాబు వడ్డీ అడుగుతాడమ్మా, వడ్డీ అడుగుతాడమ్మా. ఇంతకీ మన నాన్న పేరేంటమ్మా? శోభన్ బాబు. అందుకేనా అమ్మా ఇన్ని రింగులు తిరిగాయి? నానంటే గుర్తుకొచ్చింది. అమ్మా రాత్రి మీ నాన్న నా కళ్ళకి వచ్చాడు బాబు. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. బాబు అమ్మా తండ్రి గారిని అలా తిట్టకూడదు బాబు. మరి లేకపోతే ఏంటమ్మా? కల్లోకి నీ దగ్గరకు వచ్చి గుసగుసలాడి వెళ్ళిపోతున్నాడు, కానీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు, వచ్చి చూడాలన్న కామన్ సెన్సే లేదు నాన్నకి. అన్నయ్య ఈసారి నాన్న అమ్మకాల్లోకి వస్తే కాళ్ళు ఎరగకూడదాం. నిజమేరా, అప్పుడైనా ఇంట్లో పడుంటాడు. ఎస్, 25 ఏళ్ల నుంచి నాన్న తెలియకుండా పెంచావు. అసలు నాన్న ఎక్కడున్నాడమ్మా? మీ నాన్న వెళ్ళిపోయాడు బాబు. మాకు బాగా అర్థమైందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. తమ్ముడు అన్నయ్య నాన్నని ఎలాగన్నా మనం తీసుకొచ్చి అమ్మతో కలిపేసి సంతోషాన్ని ఇవ్వాలి అమ్మకి. ఆ తర్వాత మనం ప్రేమించిన అమ్మాయిలతో కలవాలి. ఎస్, తూర్పు దిక్కు నాది, పడమర దిక్కు నాది. ఓకే తమ్ముడు, అన్నయ్య వెళ్ళొస్తా. రాకు. ఏంటో 10 అయింది. జీవన్ రాధా వస్తానంది, వచ్చిందా? నన్ను ఎందుకు అడుగుతున్నా మీ రాధ గురించి? ఓకే ఓకే, వచ్చేస్తూ ఉంటుందిలే. రాధా వచ్చేసావా? రాధా వచ్చేసాను గోపి. నీకు ఒక విషయం చెప్పాలి రాధా. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రాధా. కానీ ఆ జీవన్ కాలేజీలో నన్ను కళ్ళతో తినేసేలా చూస్తున్నాడు గోపి. అయినా నీలో ఏ రూపం చూసి ఆయన నిన్ను ఇష్టపడ్డాడు? ఆకారంతో పని లేదు, నాకు ఆహారంతోనే పని అన్నాడు. జీవన్ చాలా కొరువులో ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా మా అమ్మని, అమ్మా మా ఇద్దరికి పెళ్లి చేయమ్మా అని అడిగేస్తాను. ఏమన్నావు గోపి? మీ అమ్మని అడిగి పెళ్లి కొప్పిస్తానంటున్నావా? ఎస్. మీ అమ్మని అడిగే నన్ను పార్కులకు తీసుకెళ్ళావా? మీ అమ్మని అడిగే నన్ను సినిమాలకు తీసుకెళ్ళావా? మీ అమ్మని అడిగే నన్ను అదేంటి రాధా, కొన్ని పదాలు పలకలేదు? ఆ పదాలు పలకనీయకుండా చేసింది నువ్వే గోపి, నువ్వే గోపి. ఆపు రాధా ఆపు, నాకంతా అర్థమైంది. వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి పెళ్లి చెయ్యమ్మా అని అడిగి వచ్చేస్తాను. త్వరగా వస్తావా గోపి? స్కిట్ కది రాధా, తొందరగానే రావాలి. వచ్చేస్తాను. నీ కోసం ఈ కళతో ఎదురు చూస్తాను. ఓకే, వెయిట్ చేయి, మరి తప్పదు. జ్యోతి గారు, గోపి త్వరగా వస్తాడా? వస్తాడు. త్వరగా రా. రాజు, రాధా నువ్వేంటి ఇక్కడ? నేను కూడా అదే అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఆ జ్యోతి జీవితాన్ని వెలిగించాలని వెళ్ళి నా జీవితాన్ని చీకటి చేసావు కదా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని
రాజు ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? ఆ జ్యోతికి వెలిగిద్దామని వెళ్ళాను, కానీ దానికంటే చీకటే గొప్పదని తెలుసుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను రాధా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు రాజు, తప్పే లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను వెంటనే మా అమ్మతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా. త్వరగా వస్తావా? స్కిట్ కదా, త్వరగానే వస్తా. ఎవరైతే ఏంటి, త్వరగా వస్తే అదే చాలు కదా కదా. రాధా, మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. అలాగే పదా. రాధా రాధా ఏం జరుగుతుంది రాధా ఇక్కడ? నేను మా అమ్మతో చెప్పొస్తానన్నాను, ఈ లోపే వాడితో వెళ్ళిపోతున్నావు నువ్వు. ఈరా గూట్లే, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించడానికి సిగ్గులేదురా? ఆ మొక్క నువ్వు నాతో చెప్పాలరా ప్రేమించేటప్పుడు. ఎన్ని మాటలు లేవు, ఇంకా నీతో యుద్ధానికే దిగుతా. రారా చూసుకుందాం. రాధా మా తమ్ముడు. ఆగండి. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. నాకు ఈ ప్రేమ వద్దు. బ్రేకప్ బ్రేకప్. రాధా రావా. రాను రాను. ఏరా తమ్ముడు, నీ వల్లే కదా ఇదంతా జరిగింది. ఎవర్రా నీకు తమ్ముడు? తమ్ముడు ఏదేమన్నా నీకు నేను అన్నాను కదరా. చైతీరా. ఏరా అల్లం బెల్లం నీకు నాకు టీ. నీకు టీ అయితే నేను కాఫీ తాగుతాను. జ్యోతి, రాజు, ఎప్పుడు నేను పార్కుకు పిలిచినా అసలు వచ్చేదానివే కాదు. ఈ రోజు నువ్వే ఊపుకుంటూ వచ్చావు. దేనికి? ఇంట్లో పెళ్లి మ్యాచెస్ చూస్తున్నారు రాజు. మరి మా ఇంట్లో మాత్రం మ్యాచెస్ చూడట్లేదు జ్యోతి. ఎందుకు? మా ఇంట్లో టీవీ లేదు. ఒకవేళ టీవీ ఉన్నా మా అమ్మ మ్యాచెస్ పెట్టదు, నాటకలే పెడుతుంది పిచ్చి. నేను చెప్పింది ఆ మ్యాచెస్ గురించి కాదు, పెళ్లి మ్యాచెస్ గురించి రాజు. క్షమించు జ్యోతి, తప్పైపోయింది. ఎలాగైనా సరే మా అమ్మని అడిగి ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నీకోసం నేను చస్తాను, మరి నా కోసం నువ్వు చస్తావా? నీకోసం నేను చనిపోతే అక్కడ ఎంతో మంది, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు. ఇంట్లో వాళ్ళ షూటింగ్లో వాళ్ళేమో అని కంగారు పడ్డాను సుమి. అమ్మయ్య, మా అమ్మతో మాట్లాడి మన పెళ్లి విషయం మాట్లాడతాను, మనం పెళ్లి చేసేసుకుందాం. సరేనా? వెళ్ళొస్తాను సుమి. త్వరగా వస్తావు కదా. స్కిట్ కదా, వస్తా. ఏంటో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. గో జో గో. జ్యోతి నువ్వేంటి? గోపి, రాత్రి నువ్వు కల్లోకి వచ్చి పొద్దున్నే పార్కులో కలుద్దామన్నావు, అందుకే ఇక్కడికి వచ్చాను గోపి. వినడానికి ఎంత హాయిగా ఉంది. నేను నీ కల్లోకి వచ్చానా? అయినా ఏంటి జ్యోతి అలా ఒడుగుతున్నావు? ఏమైంది? చలిగా ఉంది గోపి. నా జ్యోతికి చలేస్తుంటే కనీసం ఆ చలిని తీర్చలేనా? ఇప్పుడే తీరుస్తా. చెప్పు జ్యోతి, నీ కోసం ఏమి తీసుకురమ్మంటావు? చెక్కను తీసుకురా గోపి. తక్షణమే తీసుకొస్తాను. జ్యోతి చూడు, నీ కోసం ఏమి తీసుకొచ్చాను. అన్ని తీసుకొచ్చావేంటి గోపి? నువ్వే కదా జ్యోతి చెక్కను తీసుకుని రమ్మన్నావు, అందుకే ఎన్ని తీసుకొచ్చాను. అది కాదు గోపి, నేను చెప్పింది చలి కాసుకోనికి. చలి చెక్కలు కావాలంటే నువ్వు తన్ని పట్టుకొచ్చావేంటి గోపి? అయ్యో అయ్యో తప్పైపోయింది. తక్షణమే తప్పుని సరిదిద్దుకుంటా. నువ్వు నీ క్యారెక్టర్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. జ్యోతి 1 సెకండ్. జ్యోతి, మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. అవునా? ఎస్, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. ఎవరైతే నాకేంటి, నాకు మాత్రం పెట్టి కావాలి. జ్యోతి ఏంటి జ్యోతి ఇది? చెక్కలు తెచ్చే గ్యాపులో వాడితో చెక్కేస్తున్నావా జ్యోతి? జ్యోతి ఎవరిని పట్టుకుని రా చెక్కేస్తున్నావు అంటున్నావు? ఇంత కట్టించి నేను దేనికి గెలికితే దాని దగ్గరికి వస్తున్నావు. ఎవరు రా నువ్వు? రేయ్, ఏంటి? ఫస్ట్ ఆ అమ్మాయి నేను రా ప్రేమించింది. ఆ ముక్క అమ్మాయి చెప్పాలరా, అమ్మాయి ప్లేస్ లో నువ్వు చెప్పకూడదురా లబ్బే. ఇంకా నీతో మాటలు లేవురా, యుద్ధానికే దిగుదాం. రారా రారా. తమ్ముడు, ఈ 10 రూపాయలు ఉంచరా. 10 ఎందుకు అన్నయ్య? మసాజ్ చేసావురా, ప్రశాంతంగా ఉంది. తమ్ముడు ఆపండి. ఏంటి మీరిద్దరు అన్న తమ్ముళ్ళ? ఎస్. అన్న తమ్ముళ్ళ ఉండి ఒక్కటే అమ్మాయిని ఛీ! నాకు ఈ లవ్ నచ్చలేదు. లెట్స్ బ్రేకప్. ఏమిటి అన్నారు? ఏమిటి అన్నారు? నాకు ఈ నవ్వు నచ్చలేదు. జ్యోతి ఒక్క సెకండ్. నా మీద ఉమ్మూసినందుకు నేను బాధపడలేదు. ఎలాగో వెళ్తున్నావు కాబట్టి నా తమ్ముడి మీద కూడా ఒకసారి ఉమ్మూసేసి వెళ్ళిపో. సరేలే తమ్ముడు,
ఎంతన్నా అన్నదమ్ములం, ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి. మనం ఈ ప్రేమ మాయలో పడిపోయి మన నాన్నని వెతకడమే మర్చిపోయాం. అవునన్నయ్య. తక్షణమే నాన్నని తీసుకొని ఇంటికి వెళ్దాం. అమ్మతో కలిపేద్దాం. ఎస్, నేను తూర్పు దిక్కు తీసుకుంటాను. నేను పడమర దిక్కే తీసుకుంటాను. లేట్ చేయకు తమ్ముడు, వెళ్ళిపోదాం. ఓకే అన్నయ్య. ఇంతకీ నాన్న కనిపించాడ్రా? కనిపించలేదన్నయ్య. నేను కూడా వెతికానురా. నాన్న పని మీదేనా? రేయ్, అవన్నీ అప్పుడు మానేశానురా. నాన్ననే వెతికాను కానీ నాన్న కనిపించలేదురా. ఏం చేస్తాం, ఆ అమ్మకి నిజం చెప్పేసి తప్పు ఒప్పుకుందాం. ఒప్పేసుకుందాం. అమ్మా, అమ్మా ఒక్కసారి రావమ్మా. బాబు అమ్మా వచ్చావా? అమ్మా వచ్చావా? తప్పైపోయింది, మమ్మల్ని క్షమించమ్మా. నాన్నని ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదమ్మా, దొరకలేదు. ఒక్కసారి పైకి లేవండి బాబు. అమ్మా, అమ్మ బాబోయ్, ఏంటమ్మా షార్ట్ గంటనే చెప్పావు కదమ్మా ప్రాక్టీస్లో. మీ నాన్న వెళ్ళిపోయిందని చెప్పింది పైలోకానికి బాబు. అది అర్థం చేసుకోకుండా ప్రేమ పెళ్ళిళ్ళంటూ తిరుగుతున్నారా? నడవండి ఎదవల్లారా. షార్ట్ అదిరిందమ్మా. నాకైతే మీ స్కిట్ పిచ్చగా నచ్చేసింది. సూపర్. థ్యాంక్ యూ అండి. జీవన్ జీవన్ జీవన్. జ్యోతి జ్యోతి జ్యోతి, ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది జీవన్? నాకు చక్కగా నచ్చింది జ్యోతి. కాదబ్బా, అది ఏం వాయిస్ అబ్బా అది. అశోక్ అండ్ గణేష్ అందరు చాలా బాగా అంటే సూపర్ చేశారు. రెంట్ కోసం ఇంటికి వచ్చిన ఓనర్ కి తిక్క కుదిరించిన బ్యాచిలర్స్. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. పక్కనుండగా అటు హలో. ఒరే బేకో, ఉదర్ క్యా డిచ్కో కర్రా రే, ఇదర్ క్యా కర్రా? నీ కాలన్నా పట్టుకుంటేనే లోపడుకో, అందరు చూస్తున్నారు. చూసా పోతా గాని రెంట్ తీసుకొని రావాలి, లేకపోతే ఉత్తికి ఆరేస్తా. ఉతుకుతాను పోవే. నాకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో నేనుంటా, నేను నా బండది. ఫస్ట్ ఫ్లోర్లో నా బేబీకి ఇచ్చిన కత్తిలా ఉంటుంది, పెట్టేసుకున్నా. 3rd ఫ్లోర్లో బ్యాచులర్స్ ఉంటారు. ఆ కొడుకులు 3 నెలలు అవుతుంది, రూపాయి కూడా ఇవ్వలే. ఇవ్వకపోతే నా పిల్లం చింతపండు చేస్తుంది కాబట్టి కంపల్సరీ పోవాలి, 2 వసూలు చేయాలి. నా పిల్ల ముందు మొగ నిరూపించుకోవాలి. చాలరా, డాన్సులు బాగానే వేస్తున్నారు కానీ ఆడు ఓనర్ గాడు వచ్చినాడు అనుకో, రెంట్ అని మనం వేసుకుంటాడు. ఒక్కలేని రెంటే కదా మామ, దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? డైలీ తాగి పడుకుంటే 6 నెలలకి తేడా ఏం తెలుస్తుందిరా నీకు? 3 నెలల రెంట్ ఓనర్ కట్టమని నీకే కదరా ఇచ్చింది, ఇంకా కట్టలేదా? మావా, నువ్వు ఇచ్చిన డబ్బులతో మా లవర్కి గిఫ్ట్ కొని ఇచ్చాను మావా. నీ లవర్కి గిఫ్ట్ కొనిచ్చే బదులు ఈ పళ్ళ సెట్ కొనుక్కోవచ్చు కదరా. అన్నా జీవన్ అన్న, నువ్వు జూ పార్క్ లో ఎక్కడా చూడని జంతువులన్నీ నా రూమ్ లోనే ఉన్నాయన్న. నువ్వు కూడా ఒక జంతువేగా. వాడు ఓనర్ వచ్చినంటే మనం వేసుకుంటాడు. అందరు రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోదాం. రండి, రెడీ అవ్వండి, తొందరగా రెడీ. ఆగాగు, జీవన్ సార్ చూస్తున్నారు అక్కడ. ఏంటి సార్ ఎక్కడ? లోనికి వెళ్దాం పద. ఎప్పుడు అదే బుద్ధి నీకు. ఫస్ట్ ఫ్లోర్ కథ ఇదేనా? కింద ఏంటి సౌండ్లు బాగా వస్తున్నాయి? మీ ఆవిడ బాగా కుమ్మేసింది అనుకుంటా కదా. కుమ్మింది నేను. మా ఆవిడకు నేనంటే ఇది తెలుసా? నేను పులినే, పులి బిడ్డని. నువ్వు పులో పిల్లో నాకు తెలుసురా. ఓరి అమ్మ, ఇంట్లో నా పిల్లం దగ్గర ఇజ్జత్ లేదు, ఇదని దగ్గర పరువు లేదు. యాంకరు, నా పరువు కాపాల్సింది నువ్వే తెలుసా? ఆయన ఇంతకు పైకెందుకు వచ్చినావు ఇన్ని రోజులు రాక? ఓరి అమ్మ, నా పిల్లం రెంట్ అని చంపుతుంది. జీవన్ సార్ చూడండి సార్, రోజు వచ్చి తిని కడుపు నిండా వెళ్తున్నాడు. నన్ను రెంట్ ఆడుతాను, మీరైనా చెప్పండి సార్. ఎందుక అడిగేది రెంటు? నువ్వు అందరికి ఫుడ్ పెడుతున్నావా? నాకు తప్పుకుంటున్నావు. నువ్వు గ్లామర్ వచ్చి నువ్వు ఏం పెడుతున్నావు? ఆ రోజు నాకు చెన్నై సెంటర్లో క్రీమ్ ఇప్పించినావు కదా, అదే వాడుతున్నావు నేను. ఓరి అమ్మ, దానికి రెండు నేనే కట్టాలి, క్రీము నేనే ఇప్పియాలి. నువ్వు ఇప్పకుండా ఎవరు ఇప్పిస్తారు నాకు? సరే, మన క్రీమ్ ఎప్పుడు రుద్దుతావు? రెంట్ ఇస్తాను, క్రీమ్ రుద్దుతాను, పద. సరే, తొందరగా రెడీగా అంటారా. జొల్లోడు వచ్చినాడంటే రెంట్ అని చంపుతా ఉంటాడు. అబ్బా నా డార్లింగ్ నాకు ఫుల్గా సర్వీస్ చేసినది. రెంట్ మర్చిపోయినా, నా పిల్లం సాగు కొడుతుంది. ఫస్ట్ ఫోన్లు చేద్దాం ఆ కొడుకులకి. అరే కూడా ఫోన్ చేస్తున్నారా? అరే ఏదో ఒకటి మేనేజ్ చేయరా మామ. హలో, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ చాలా బిజీగా ఉన్నది, తిరిగి మళ్ళీ కాల్ చేయండి.
ఊరి అమ్మ ఇప్పటిదాకా నా పిల్లని తిప్పింది, ఫస్ట్ పోల్ అది తిప్పింది, ఈ కొడుకు మళ్ళీ తిరగమంటున్నారు వేసి నా కొడుకులు. ఇప్పుడు మళ్ళీ ఇంకొని కన్నా చేస్తా ఫోను, వీడు ఎట్లా మాట్లాడుతాడో ఏమో. మామ వీడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు రా. రే రే ఏదో ఒకటి తట్టేరా. మీరు కాలర్ టోన్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పాట వినండి. లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాడతా. ఈ పాట కావాలంటే 1 నొక్కండి. రాను బొంబాయికి రాను బొంబాయికి రాను. ఈ పాట కావాలంటే 2 నొక్కండి. ఊరి అమ్మ అది నొక్కు ఇది నొక్కు కాదురా, రెండు తీసుకపోతే నా పిల్లం నొక్కుతుంది నాకు. ఊరి అమ్మ ఒక్కడొక లాగున్నాడు, ఇంకో నెంబర్ ఉంది, వీనికి ఫోన్ చేస్తా. ట్రెడర్ అరే ఇప్పుడు నాకు చేస్తున్నట్టున్నాడా? నేను ఇస్తా చూడు. డే యారడా నీయా? డే నాయే అరే పన్నే యారడా నీయా? వెనక ఫోన్ పనరా? డే మెంటల్ పయ్యా ఫోన్ వేయడా మొదల్లా? డే వేయడా? ఒరే నా పిల్లం భాషనే నాకు అర్థం కాదు అనుకుంటే వీడు కన్నడ హిందీ ఏదేదో మిక్స్ చేసి చంపుతున్నాడు రా నాయన. అమ్మ నా సాగుకు వచ్చింది కదరా. అందరికీ ఫోన్లు చేస్తున్నాడు కానీ ఈ పొట్టోడికి మాత్రం ఫోన్ రావట్లేదు ఏంటి? నాకు ఆల్రెడీ రాజమౌళి గారు ఫోన్ చేశారు మామ, డేట్స్ ఖాళీ లేదని పెట్టేసాను. ట్రెడర్ మళ్ళీ ఫోన్ వస్తుంది మా. అనిల్ రావు ఇప్పుడు ఏమో మాట్లాడు. ఆయనే. హలో, డేట్స్ ఖాళీ లేదు సార్. ఎలాగిచ్చాను మామ? చందమామ పుట్టక ముందు పుట్టినాడు వీడికి నేను మామ. ఎట్లయినా రెంట్ వసూలు చేయాలా, లేకపోతే నా పిల్లం తిండి కూడా పెట్టదు. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెంట్ వసూలు చేస్తా, లేకపోతే తడకాయని చూపిస్తా. బాబు ఓనర్ని మా ఓనర్ బక్క ఉంటాడు, నువ్వు పంది లాకుండవు. రెంట్ కోసం వచ్చిన ఓనర్ రా నేను. నువ్వు కాదురా బాబు, వాడు బక్క ఉంటాడు. లోపల ఎవరు ఉన్నారా? ఉండరు. పోరా నాయన నువ్వు. ఓనర్ని రెంటు నీ పెళ్ళని లేచిపోయిందా? నా పిల్లం ఎందుకు లేచిపోతుందిరా నాయన? రెంటీరా, నీ కాలన్నా పట్టుకుంటారా? నాది పట్టుకుంటావా? వద్దు తప్పు. సౌండ్ ఇంజనీర్ లా ఉన్నావేంద్రా నువ్వు? రే నీతో పని కాదు, పోరా నాయన. పోతా. చూసారా సార్ డబుల్ యాక్షన్? పిల్లలు వచ్చారేంద్రా? బాబు చోటు చుక్కు ఏడికి? అంకుల్ కారు దిగుచ్చేద్దు అంకుల్. ఈ పిల్ల నా కొడుకులతో ఏగలేకపోతున్నా కదరా నేను. అబ్బో ఈడో మంచోలా ఉన్నాడు. బాబు హే షాక్ అయ్యావా? ఆపురా. నీ కండలు బొల్ల ఉన్నాయి. నాయన ఒక్కడు ఒకలా ఉన్నాడు. ఒకడేమో గుడ్డోడు, ఒకడేమో చెవిటోడు, ఒకడైతే ఇదే. నా పిల్ల మోసం నాకు భర్త పూజనే నాయన. వస్తుందిరా. ఏమైందిరా రెంటో? ఇయ్యలేదే, వాడు ఒక్కడొకలాగున్నారే. నీ కాళ్ళను పట్టుకున్నాను, వదిలేయే. ఏం కాలు పట్టుకోవాలరా నిన్ను? ఖతం, బాయ్ బాయ్. నడు, నీకు లోపట పోయి ఉతుకేస్తా నీకు ఈరోజు. సార్ మీరెప్పుడు ఇస్తారు రెంటో? నాకు రెంట్ లేవమ్మా నా దగ్గర. ఎందుకు సార్? నన్ను ఒక్కని ఎక్స్క్యూజ్ చేయి. మేడం మీరెప్పుడు ఇస్తారు రెంటో? బిట్టు ఇవ్వమని చెప్పాడు. అందరు ఇయ్యాలి, లేకపోతే దబడే దిబడే. చాలా బాగా చేశారు. అమ్మ రెంటు, నా పిల్లం అడుగుతుంది. రెంటు నాకు వినిపించట్లేదు. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది? యా సూపర్. క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు. ఎనివే సూపర్, చాలా బాగుంది. ఒక బస్ కండక్టర్ అనుకోకుండా సినిమా డైరెక్టర్ అయితే వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చూస్తే ఎలా ఉంటుందో. లెట్స్ వెల్కమ్ గోడ మీద గోపి నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఏంటి అడవుడు ఏంటి అనుకున్నారా? నాకు ఫస్ట్ టైం డైరెక్ట్ షాట్స్ వచ్చిందండి. ఈ డైరెక్షన్ షాట్ నేను నిలబెట్టుకోవాలి. పాపం మా మేడం అనుకుంటుంది మనోడు ఎన్నో సినిమాలు తీసాడు అనుకుంటుంది. కానీ తెలిసినవి ఏంటంటే ఇదే ఫస్ట్ సినిమా, నా సినిమా. ఏం లేదు మేడం. సరిపోయారు ఇద్దరు. మేడం
ఈ సూట్ కేసు ఏంది మేడం? డబ్బులయ్యా డబ్బులు. మేడం అకౌంట్లు ఫోన్ పేలు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం? ఫోన్ పేలు గూగుల్ పేలు వాడడానికి నేను ఎదిపప్ప లెక్క కనిపిస్తున్నానా? అంత ఎరుపప్ప కాబట్టి నాకు ఛాన్స్ ఇచ్చా. నాకు కళ్ళ నిండా పైసలు పైసలు కనబడాలి. పైసలు లేకుండా నాకు దోచదమ్మా, అసలు దోచదు. సరే వచ్చి ఆడిషన్స్ కి వచ్చాను మేడం. ఓకే రండమ్మా. చూడు కింద చెల్లాసిదికి ఇక్కడ లేదమ్మా, ఛాన్స్ లేదు, పక్కబో. కాదు నేను హీరోయిన్. నువ్వు హీరోయినా? నువ్వు హీరోయినా? సరిగ్గా హీరోయిన్ అంత కూర్చున్న కూర్చి అంత హైట్ లేవు, నువ్వు హీరోయినా? ఇగో కండక్టరు మేడం నేను కండక్టర్ కాదు మేడం, నేను డైరెక్టర్ని మేడం. నా కళ్ళతో చూడయ్యా, ఆమెలో ఒక కళ, తను కూడా పెద్ద హీరోయిన్ అవ్వబోతుంది. అవును మేడం, పెద్ద హీరోయిన్ అయింది. అమ్మా నీకేమొచ్చా చేయమ్మా. హలో డాడీ, ఇక్కడ ఒక మేడం ఏమో గుమ్మడికాయ లెక్క ఉంది, ఒకడేమో తాడి చెట్టు అంటున్నాడు. వాళ్ళు నన్నేదో చేస్తామంటున్నారు, ఏదేదో అడుగుతున్నారు డాడీ. సరే ఫోన్ పెట్టేయి, చెప్తాను. సూపర్ సూపర్, నా 200 కోట్ల సినిమాల హీరోయిన్ నువ్వే. ఏంటి మేడం ఏం చేసింది డైరెక్ట్? అదే నీకు నచ్చలేదా? నచ్చలేదు అండి. ఏమమ్మా ఒక పాట పాడి చూపి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, తోటకెళ్ళింది, పండు తెచ్చింది, నీకు ఇచ్చింది. అంగన్వాడిలో ఉండాల్సింది ఎక్కడికి వచ్చింది మేడం? బాగుందమ్మా బాగుంది. నా ఫస్ట్ సినిమాకి నా ఫస్ట్ హీరోయిన్ నువ్వే. రండమ్మా నెక్స్ట్ ఎవరు? హాయ్ హలో అందరికి నమస్తే. నేను ఈరోజు ఇక్కడికి యాంకర్ అవుదామని వచ్చాను. ఏం కారం? యాంకర్ మేడం. యాంకరమ్మా మేడం యాంకర్ అంటే అదిగో ఆమె లాగా ఉండాలి మేడం. 18 years మేడం నాకు. నువ్వే అట్లా అంటే మా స్టిల్ 20 years నాకు. మరి నేను ఎట్లా అనాలి? నేను చేయను మేడం. అమ్మా నువ్వు నాకు నచ్చినావు, నంబర్ ఇచ్చేసిపో. మేడం నాకు తెలిసిన హీరోయిన్ ఉంది, కన్యాకుమారి నుంచి పిలిపిస్తున్నా. కన్యాకుమారి నుంచి అంటే కన్యలాగా ఉంటుందా? అంతకు మించి. మిస్ కన్యా స్వీట్ 16. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నేను ఎంత చక్కగా డాన్స్ చేసి చూపిస్తాను. అన్న శివన్న డాన్స్ అంటే ఏంటి అన్న జరా? వణిగిపోయింది ఒక దెబ్బకి. మేడం ముందు అర్జెంటుగా నెంబర్ తీసుకొని పంపించేయండి. నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోండి ఆ కండక్టర్ గాని. థ్యాంక్ యూ మేడం. మేడం నేను నీకు చెప్తానే ఉన్న ఎట్టాంటి వాళ్ళు వద్దని, మీరు ఊరుకుంటే కాదు. నువ్వు కూసవే, నాకన్నా మంచిగా ఉంది. మేడం నా కళ్ళు నా మనసు నన్ను మోసం చేయు. నా హీరోయిన్ వచ్చిద్ది నెక్స్ట్. నీ కళ్ళల రాని ఏడుంది? ఆ కళ్ళల రాని అమ్మా, కళ్ళల రాని. స్వప్న సుందరి ఏందిరా ఇది? ఏందమ్మా జర ముఖం చూపిస్తావా? ఏ నుంచి పట్టుకొచ్చినావు దీని? గురకదాని లెక్క ఉన్నది. కావాలంటే మీకోసం మంచి డైలాగ్ చెప్పింది చూడండి. ఇదిగో నువ్వు ఏదో ఒకటి చెప్పు, మొత్తం అందే నేను చూసుకుంటా. ఓకేనా? ఏంద్రా గుసగుసలు? అయ్యలేదు మేడం. తాగుబోద్దానా? చల్, నాకు నచ్చలేదు ఈ అమ్మాయి, నాకు నచ్చలేదు. రిజెక్ట్. బీర్లు అంటుంది, ఫుల్ అంటుంది, ఆఫ్ అంటుంది. రాత్రిపూట నేనేస్తావి. నేను అప్పుడే చెప్పా, ఇడు డైరెక్టర్ కాదు, ఆ కచ్చీపు వాడి వాలకం చూస్తే అమ్మాయిల బ్రోకర్ లెక్కున్నాడు. ఐటమ్ కాల్ వచ్చేది మేడం. ఓకే. నువ్వు దేని వదిలిపెట్టవారా? అది ఇప్పుడే ఫ్రెష్గా తయారైన లేడీ గెటప్ లెక్క ఉందిరా. మేడం నా కళ్ళతో చూడండి మేడం. దేవుడో ఏం పిల్లగాడే, కళ్ళల్లో నా కత్తులున్న తీవ్రవాదిలా, మాటలు మత్తులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకున్నా. నేను మొన్ననే మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్ చేశాను వారణాసిలో. మహేష్ బాబుతో వేసినావా? అవును మేడం. మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసినావు? కానీ మా మమ్మీ వచ్చి నిద్రలో లేపేసింది మేడం. దీనమ్మ కలగన్నవా మహేష్ బాబుతో చేసినట్టు? నేను నిజం అనుకున్నా కాదే. ఏ నీ నంబర్ ఇచ్చేసిపో.
మేడం నేను చెప్పాలి మేడం ఇప్పుడు హీరో. అరే నువ్వు పిలిచిన వాళ్ళందరూ ఎట్లున్నో తెలుసా? ఒకతేమో హైట్కి తగ్గ హీరోయిన్ కాదు, ఇంకొకటి దాని ఏజ్కి తగ్గట్టు యాంకరు కాదు, ఇంకొకటి దాని అన్నానికి తగ్గట్టుగా హీరోయినే కాదు. నాకు మాత్రం మంచి హీరో మాస్ దబ్బిడి దిబ్బిడి షో లేకుండా అది వస్తున్నాడు చూడండి మేడం ఇప్పుడు. నాతో పెట్టుకుంటే మడతైపోద్దే, ఒంట్లో ఒక్కో నరం తెగి పడిపోద్దే. ఆల్రెడీ మడతైపోయి తెగిపోయిన లాగా ఉన్నావు. ఎవడురా నువ్వు అసలు? కటౌట్ చూడు హీరో. హీరోనా? అస్థిపంజరానికి ప్యాంటు షర్ట్ వేసి నువ్వు హీరోయిన్ రా? హీరో అయ్యా హీరో. నా కళ్ళతో చూడు, నా కళ్ళతో చూడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక సాంగ్ ఏంటి మంచిది? దళమో దళమో దళ దళ దళమో 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 దళ దళ దళమో దళమో దళమో. ఇదా హీరో? ఈ కింద పట్టవా? సరే కానీ మంచి డైలాగులు కొట్టు, మంచి ఫైటింగ్ చెయ్యి. ఏ ఫైట్ కావాలి? కరాటా, కుంఫు, బాక్సింగ్? మనతో పెట్టుకుంటే అంత దబ్బిడి దిబిడే. ఏదో ఒకటి బొక్కలు ఎరకుండే చెయ్యమ్మా, బొక్కలు ఎరకుండే చెయ్యమ్మా. అబ్బో అబ్బో. నెంబర్ ఇచ్చేసి వెళ్ళురా, నేను ఫోన్ చేస్తా. వాడి నెంబర్ కూడా నీకే కావాలా? సరే మీరు తీసుకోండి మేడం. నీకు ఇవ్వనా? నువ్వు హీరోవే కాదు, నాకు పర్సనల్ కూడా కావాలి. నంబర్ ఇచ్చి పో అందరి ముందర. హీరో నచ్చలేదు, హీరోగాడు. ఇంత మాట అన్నావు, నిన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన వాణి కూడా హీరో లెక్క సెలెక్ట్ చేసా కదా. నాకు నచ్చిన ఒక హీరో ఉన్నాడు మేడం. ఎందుకు నీకు నచ్చలేదా? నచ్చలేదు మేడం. మళ్ళీ ఆ హీరో ఎవరమ్మా? చాలా బాగా ఉంటాడు, మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు. మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడా? అంత అందగాడు అయితే నాకు కావాలి. ఎక్కడున్నాడు? ఇక్కడ నా గుండెలో ఉన్నాడు మేడం. గుండెలకి తీయమ్మా మహేష్ బాబుని. చూపిస్తా, ఇదిగో నా హీరో. వీడు హీరో ఏంది? మహేష్ బాబు ఇంట్లో గేదెలు కూడా పనికిరాడు వీడు. వీడికంటే సంపూర్ణేష్ బాబు నేను కాదు హీరో. సరే నాకు నచ్చలేదు. నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను. నాకు ఈ హీరోనే నచ్చాడు. సరే మంచిది, నీ హీరోని నువ్వే దగ్గర పెట్టుకో. సినిమా టైటిల్ ఏంది? సినిమా టైటిల్ తెలుసా మేడం? సినిమా టైటిల్ ఏంటో తెలుసా అన్న? ఏంటి సినిమా టైటిల్ తెలుసా మేడం? ఒక చేత్తో అమ్మాయి, ఇంకో చేత్తో సూట్ కేసు, జంపు. నేను అప్పుడే చెప్పా మేడం, వాడు డైరెక్టర్ కాదు, దొంగ నా కొడుకుని కొంప ముంచాడు. వామో నా పైసలో ఆ నువ్వు వదిలిపెట్ట. నువ్వు నా హీరోయిన్వి, నిన్నే పట్టుకొని మనకి దోలాడతాను దా. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది? నవీన్ బాగుందబ్బా. గోపేడి గోపి లేడు కాబట్టి గుండెల్లో ఉన్నాడు. ఇదిగో చూపించాను అందరికి. సో ఓకే, ఎనివే అందరు బాగా చేశారు. మీ అందరికీ మా దబ్బిడి దిబ్బిడి శివాన్ ఉన్నాడు ప్రొడ్యూసర్, అందరికీ ఛాన్స్ ఇస్తారులే. అమ్మాయిని ప్రేమించడం ఆనవాయితీ, కానీ ఆ అమ్మాయి తెలుగునో హిందీనో తెలుసుకోకుండా ప్రేమించడం ఏమంటారో నాకు కూడా తెలియదు. మీరే చూసేయండి. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. ఏమండి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే. మీరు ఏం చేయలేరని నాకు తెలుసులే గాని మన ఇంట్లో ఖాళీగా ఉంటానే కదా నీ బాధ. అందుకోసం ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్తున్నా. ఏం ప్రోగ్రాము? కుక్కలు పట్టే ప్రోగ్రామా? అయినా మీ జాతిని ఎవరు పడతారులే. అందుకేనా మీ జాతిని పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నా? ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు అది చెప్పు. ఇవాళ నాకు చిన్న పని ఉందిలే. నీ పని ఉంటే అక్కడికి వచ్చి నువ్వు డాన్స్ తైదక్క అని నువ్వు అక్కడికి వచ్చి డాన్స్ చేస్తే కుక్కలు కూడా చూడగా. అందుకని మరి మీ అమ్మ నాతో డాన్స్ చేయించుకుని మరీ చూస్తుంది. అయితే మరి మీ అమ్మ కుక్క ఈ డాన్స్ చూసే కదా మా అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చచ్చిపోయింది నా డాన్స్ చూసి కాదు, నిన్ను మేకప్ లేకుండా చూసి. మరి రోజు మేకప్ లేకుండా నువ్వు చూస్తున్నావు, మరి నువ్వు చాపే. నాకు దెయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటే లేవే. ఏమండి సరే గాని మనం జూ పార్క్ వెళ్దామండి. ఎందుకే? ఎందుకంటే పందులు చూడటానికి. పందులు చూడడానికి ఆడవారికి ఎందుకే? లోపలికి వెళ్ళి అద్దంలో మోహన్ తీసుకుంటే సరిపోద్ది. ఎందుకే నా పనుడు ఎక్కడ? లోపల ఎక్కడ ఉంటాయి? అమ్మగారు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇంటికి శుభ్రం చేస్తున్నా అమ్మా. ఓరే అదే చేద్దాం, కాసింత మీ అయ్యగారు ముఖాన్ని శుభ్రం చేయరా బాబు, చూడలేకపోతున్నా. అంటే రోజున అమ్మగారు కడుక్కున్న డ్యూటీ పంపిస్తున్నారండి. ఎందుకే?
సైడ్ ఇన్కమ్ అండి. వాట్ విజన్ వాట్ థాట్. నువ్వెందుకు చేస్తున్నావురా? అంటే ఈ నెలలో మా చెల్లి పెళ్ళిందండి అయ్యా. డబ్బులు అడిగితే అడుక్కుంటేనే డబ్బులు ఇస్తా అంటుంది అమ్మగారు. నువ్వు డ్యూటీకి వెళ్ళరా? అసలే నా కొడుకు హైదరాబాద్ లో చదువుతున్నాడు. అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో పాపం. హాయ్ బేబీ. ఏమన్నా తింటున్నావా? మరి బొక్కలేంటి భూమా కూర్ని? మన అమ్మని కూడా ఏంటన్నా తెలుసా? నేనేమన్నాను? ఎవరు నువ్వు గ్రహంతో బస్ కప్పలా ఉన్నావు అన్నా, అంతే కదా. మా అమ్మ ఎంత ఫీల్ అయిందో తెలుసా? ఎందుకు నిజం తెలిసినందుక? మా నాన్నని కూడా అంతే అన్నావు తెలుసా? నేనేమన్నాను? అంకుల్ చెల్లెలు పక్క చెల్లి అడుక్కోండి అన్నారు. అది తప్ప. నిజం చెప్పు, మీ నాన్న చూడటానికి కూడా అలానే ఉన్నారు కదా. మా నాన్న ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? మీ నాన్న ఫీల్ అయింది నేను అన్నందుకు కాదు. మీరే దున్నపోతులు అబ్బడుతుంది, మీ నాన్న పెట్టకపోతుంది. మరి ఫీల్ బేబీ, ఈసారి నేను ఊరెళ్ళేటప్పుడు కూడా అలానే నెట్టవా? ఎందుకు బేబీ? టికెట్లు అప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని. ఏమనిపించింది? దెయ్యాల కొట్లోకి అలా అడుగు పెట్టి జస్ట్ మిస్ లో తప్పించుకొని వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది బేబీ. మీరు సిగ్గుపడకండి. రేపు మా ఇంటికి తీసుకొని వెళ్తా, మా అమ్మ పరిచయం చేస్తా, సరేనా? ఓకే బేబీ. వెనక తీసుకొని వెళ్తాను మా ఇంటికి, జీవనంగా ఇంటికి కాదు. రేపు మా ఇంటికి వచ్చినప్పుడు హిందీలో మాట్లాడు, మా అమ్మకి అర్థం కాక ఒప్పుకుంటుంది, తెలుగైతే ఒప్పుకోదు, సరేనా? వాళ్ళ ఇంటికి పో. సర్లే, మన అబ్బాయి వస్తా అన్నాడు. వస్తున్నాడా? ఫోన్ చేస్తుంది కదా. అమ్మా, ఎవరా ఈ అమ్మాయి? మీకు కాబోయే పాడాలమ్మా. తెలుగు బతుకుంటున్నాడు. నీ గురించి ఎన్నెన్నో కలలు అంటే నువ్వు చేసే పనులు ఇవ్వా. మమ్మీ నెల శాలరీ ఏమైనా పెంచుతానుగా? మరి ఎందుకు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నేనే ఒక వెయ్యి పెంచుతా, నా సపోర్ట్ చేయి. అమ్మగారు, నీకు ఇలాంటి అమ్మాయి ఇక్కడ దొరకదండి. నీకు ఇలాంటి అమ్మాయి ఇక్కడ దొరకదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం పేరమ్మా నీ పేరు? దీప్తి. మా వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావేంటి? క్యా క్యా? యావండి, ఇది ఎక్కడిదండి? నన్ను క్యా అంటుంది. ఓన్లీ హిందీ వచ్చు, మా తెలుగు రాదు ఈ అమ్మాయికి. ఏం మాట్లాడుతున్నావురా? ఏ కులం ఏంటి? శ్రీకాకుళం అంటే. ఏం చేస్తుంటావు? క్యా మేరకు నహీ మాలూమ్. ఒరే, ఇది ఎక్కడ దొరికింది సంప్రా? ఇప్పటిదాకా తెలుగులో మాట్లాడి ఇప్పుడేమో క్యాకి కు అంటుంది. ఆ తెలుగు ఒక్క మాటే వచ్చు మా, మొత్తం హిందీ ఏమా. అయ్యో అయ్యో, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తెలుగు అమ్మాయి దొరకలేదురా? తెలుగు అమ్మాయి నాకు పడేటట్టు లేదు నాన్న, అందుకని హిందీ అమ్మాయిని చూసుకున్నా. సబ్బాస్ బేటా. మా ఒప్పుకోమా, ఎలాగలాగా ప్లీజ్ మా. సరే ఒప్పుకుంటా గాని నీకు వంట వచ్చా? ఏమొచ్చండి? పప్పు. ఓ, ఎలా చెప్తావు చెప్పు. గన్నేరు పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. ఖతం, బాయ్ బాయ్. పప్పు చేస్తానని గన్నేరు పప్పు పిస్తా పప్పు వేసి చంపేస్తానేంట్రా? హిందీలో స్పెషల్ ఐటమ్ మా అది. ఒప్పుకోమా. సర్లేరా, ఒప్పుకొని చేస్తానా? मुझे तो आपका स्किट बहुत अच्छा लगा. जीवन सर, మీకు ఎలా అనిపించింది? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బీహార్. బీహార్, ఆమె గోవా. అందుకేనా అంత హ్యాపీగా ఉన్నావు? అంటే గన్నేరు పప్పు, కందిపప్పు, బాదం పప్పు, పప్పుతో గన్నేరు పప్పు కూడా అనుకుంటారా మీరు? అంటే కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సూపర్ విజయ్, చాలా బాగుంది అబ్బా. బాగా చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. మీ గెటప్ చాలా బాగుంది. వెరీ నైస్, సూపర్. ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరో చూద్దామా? జీవన్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. దబిడి దిబిడి షోలో ఈరోజు టీమ్ లీడర్స్ అందరూ ఇరగదీశారు. దబిడి దిబిడే ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి, సో ఈరోజు దబిడి దిబిడి షోలో దబిడి దిబిడి పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. కంగ్రాట్స్. సో చూసారు కదండి మన సినిమా ఛానల్ దబిడి దిబిడి కామెడీ షో. సో ఈ రోజు స్టేజ్ షేక్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు అందరూ షేక్ అవుతారు. ఇలాంటి స్కిట్స్ మీరు చూడాలంటే స్టే ట్యూన్ టు మన సినిమా ఛానల్ దబిడి దిబిడి కామెడీ షో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.
లాస్ట్ లో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోకండి. దబిడి దిబిడే